సంధ్య, హాయ్ సంధ్య. హాయ్. ఆ కిడ్ లాస్ట్ విష్ తీరిస్తే నేనేం చెప్పినా వింటానని నువ్వు ప్రామిస్ చేశావు. అందుకే నీ పెళ్లి సుబ్రహ్మణ్యంతో ఫిక్స్ చేశాను. ఈ రోజే ఎంగేజ్మెంట్, 2-3 days లో మ్యారేజ్. లెట్స్ గో. కట్టాల్సిన దాంట్లో హాఫ్ అమౌంట్ ఈ రోజు పే చేస్తాం. బ్యాలెన్స్ అమౌంట్ పే చేయడానికి కొద్దిగా టైం కావాలి. 6 రోజుల క్రితమే క్లయింట్స్ కి పూర్తి డబ్బు చెల్లించబడింది కదా. నిన్ననే కోర్టు క్లయింట్స్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. తాతయ్యరా, శ్రీరామనవమికి ఇంక 2 రోజులే ఉంది కదరా. పోనీ ఒకసారి సంధ్యను కలుద్దామా? నాకు ఈ కళ్యాణం వరకైనా రమ్మని రిక్వెస్ట్ చేయాలని ఉందిరా. కానీ తనకి నిన్ననే ఎంగేజ్మెంట్ అయిపోయింది. 2 రోజుల్లో ఇండియాలో పెళ్ళంట. ఓ, మరి ఇప్పుడు ఎలా రా? ముందర కానీ మామయ్య గారండి, మంటపం ఏర్పాటు అవి దగ్గరుండి నేనే చేయించాను. బాగున్నాయండి. అయ్యా, చందుబాబు గారు ఇంకా రాలేదు. ముహూర్తానికి టైం అవుతుందని పంతులు గారు అంటున్నారు. మీరైనా ఆ పీటల మీద. రాత్రి ఫోన్ చేస్తే బయలుదేరాడని వాడి ఫ్రెండ్ చెప్పాడు. ఏ నిమిషానికైనా ఇక్కడ రావచ్చు. ఇండియా గురువు గారు గుడిలో పెళ్లి, సంధ్యకి సెంటిమెంట్ ఈ ఊళ్ళోనే చేయాలంటే ఏదో సింపుల్ గా కానిచేస్తారంటున్నారు. చూసావా నాన్న, అరేంజ్మెంట్స్ ఈ రేంజ్ లో అదరగొట్టారు. అరేంజ్మెంట్స్ అదరగొట్టం కాదు, మర్యాదలు బాగుండాలి. సంధ్య, సంధ్య ఏంటిది? చందు, సంధ్య నిన్నే. కాసేపట్లో సీతారాముల కళ్యాణం ఉంది. అదయ్యే వరకు ఏం మాట్లాడదు. సీతారాముల కళ్యాణం జరగడం ఈ కుటుంబానికి ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. మీరు ఏర్పాట్లలో ఉండండి. సంధ్య, పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా పద. నేను రానన్నయ్య. నీకిచ్చిన మాట గుర్తుంది, అర్థం చేసుకో ప్లీజ్. మా అన్నయ్య. ఓ అలాగా, నమస్కారం. చందు, ఎవర్రా వీళ్ళందరూ? సంధ్య వాళ్ళ అన్నయ్య, వాళ్ళు కావాల్సిన సంధ్య ప్లీజ్. అయ్యగారు, అమ్మగారు మండపం దగ్గర ఉన్నారు. ముహూర్తానికి టైం అవుతుంది. తొందరగా రెడీ అయ్యి వచ్చి. మామయ్య, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఒక 2 గంటలు మేనేజ్ చేయాలి. తని 2 గంటలు ఉంటే చాలా. తర్వాత నువ్వు చెప్పిన ప్రతి అబద్ధం నమ్మిన మనిషి. నువ్వు నిజం చెప్తే ఎందుకు నమ్మట్లేదురా? వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చే అబద్దాలు చెప్పడమే కరెక్ట్. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నేను చేయాల్సింది నేను చేస్తాను. ప్రొసీడ్, వెళ్ళు. ఓకే, వాళ్ళు వెళ్తున్నారు పదనా? మగ పెళ్లి వాళ్ళం పిలవకుండా ఎలా వెళ్తాం రా? కరెక్టేనన్నా. ఇప్పుడు చూడు, వాళ్ళకి లెఫ్ట్ అనేది ఇచ్చొస్తాను. బాగా టైర్డ్ అయిపోయినట్టు ఫ్రెష్ అయితే. ఏం మర్యాద అండి మీవి? సంధ్య కాబోయే భర్త నేను ఇక్కడ ఉన్నాను, మామ అత్తేలు అక్కడ ఉన్నాను తెలుసుకురా. ఓ గాడ్, వీడేంటి వాళ్ళతో నిజం తెలిస్తే పెళ్ళాగిపోతుంది. ఒక్క నిమిషం. సారీ సార్, రూమ్స్ చూపిస్తాను. రెస్ట్ తీసుకుంటే రేపు పెళ్లి టైంకి ఫ్రెష్ గా పెళ్లి ఉంటుంది. రేపేంటి? సంధ్య ఈ రోజు అమెరికన్ టైం కి ఇవాళ, ఇండియన్ టైం కి రేపు. ఓహో, చందు మ్యాటర్ తెలిస్తే చెల్లి మ్యారేజ్ కి ఇబ్బందినా? కళ్యాణానికి టైం అవుతుంది, వచ్చి పేట్ల మీద కూర్చోమని పంతులు గారు గొడవ చేస్తున్నారు. అక్కడ సంజయ్ కూడా రెడీ అవుతుంది. అల్లుడు గారు ఎక్కడండి? వాట్ ఇస్ దిస్ కన్ఫ్యూజన్ అండి? గురుగారు సైడ్ టుమారో, ఈ సైడ్ టుడే. అడుగుతున్నాడు కదా, చెప్పండి. టాకింగ్ అబౌట్ సీతారాముల ఓ, కళ్యాణం. సీతారాముల కళ్యాణమా? అయితే సంధ్య పక్కన నేను కూర్చుంటాను. నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా? సంధ్య కూడా కాలేదు కదా? అందుకే కదా చందు సంజయ్ పక్కన కూర్చుంటున్నాడు. చందు ఎవరండి? రామచంద్ర గారు మనోడు. రామచంద్ర గారు ఎవరండి? చందు తాత. చందు వాళ్ళ తాత. గురువు గారు,
నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. మీకు క్లారిటీ ఉంది కదా? నాకైతే క్లారిటీ నాకు నాకుంది. గురుగారు, మా నాన్నకి మాత్రం సంధ్య పెళ్లి పీటల మీద వేరే వాళ్ళతో కూర్చున్న సంగతి చెప్పొద్దు. వింటే హర్టే పెళ్లి క్యాన్సిల్ అంటాడు. ముందే ఆయనకి షార్ట్ టెంపర్. చెప్పను లూజు వీరిని రూమ్ కి తీసుకెళ్ళు. వెళ్ళు రూమ్ కెళ్ళి ఫ్రెష్ రెడీ రెస్ట్ తీసుకోండి. ఎట్రా పిచ్చోడ్లా కనిపిస్తున్నారా? ఊరందరికీ తెలిసేలా నా చెల్లి ఆ చందు గారి పక్కన కూర్చుంటే ఇక నా చెల్లెలికి పెళ్లిలా అవుతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నా చెల్లెలు ఎక్కడుందో చెప్పు, లేదంటే ఈ సంగతి ఊరంతా చెప్పేస్తానేమో. ఏమండే ఇలా రండి. ఇతనికి సంజయ్ ఎక్కడ ఉందో చూపించండి. ఇదిగోండి చల్లగా తీయగా. ముందు సంధ్య ఎక్కడుందో చూపించు. అదే ఇది పట్టుకోండి రండి. నీకు తెలుసా మా సంధ్య ఎక్కడ? నీకు సంజయ్ కాదు నరకం చూపెడతాడు. అద్దెగా సంధ్యని ఇక్కడ దాచారా? అవునండి, లక్షలు ఖర్చు పెట్టి రామచంద్రయ్య గారు కట్టించిన మినరల్ వాటర్ ట్యాంక్ అది. ఇదేగా మీరు అడిగింది. నీకెంత కావాలంటే అంత చురుకోండి. నేను అడిగేదంటే నువ్వు చెప్పేదండి. నీకేమైనా పెట్టలా? అనుకోండి, శుద్ధి చేసే పద్ధతి స్వయంగా చూస్తే కానీ మీ కాన్ఫిడెన్స్ రాదు. అంతదాకా దాహం ఆగొద్దు. మరి చెవులు వినపడినప్పుడు నోరు మూసుకొని కూర్చోక నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చావరా? యూజ్లెస్ ఫెలో. ఈడేంటి చెట్టు పట్లాడిపోతున్నాడు, మొహం మట మాట్లాడిపోతుంది. బాగా దాహంగా ఉంది ఏంటండి, ఆడ తాడి చెట్లు పాదాము చుట్టూ వస్తావు చల్లగా ఉంటుంది. దాహం కాదురా దరిద్రుడా, కోపం కోపం. అసలే ఈ పట్నం వాళ్ళకి మెంటలు ఎక్కువ. యానో మిస్ అయినట్టుంది. తర్వాత తిరిగి ఆలోచించుకుందాము. ముందు ఏంటి జంపరా రిమెంబర్ చేసుకుంటా. కేర్ఫుల్ గా గోండి. ఏమైంది సార్? సంధ్య ఎక్కడ? సందేవరు సార్? సంధ్య నా చెల్లెలు. మీరెవరు సార్? నేను తన అన్నని. సంధ్య ఏంట్రా నీ పెళ్ళను చుట్టూ చూస్తే తిరణాల్లా ఉంది. అదే నాకు కన్ఫ్యూజన్ ఉంది బావా. సరే, ఇంతకీ వెన్యూ ఎక్కడ? అది ఇంకా కన్ఫ్యూజన్ గా ఉంది బావా. కన్ఫ్యూజన్? అబ్బా, అన్ని సంధ్య వాళ్ళు చూసుకుంటారులే గానీ నువ్వు తిన్నగా దాక్షలమ్మ కాటేజ్కి వచ్చాయి. అమెరికాలో జాబు, జీతం 20 లక్షలు. కుర్రాడు బుద్ధిమంతుడు నాన్న. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. మాయా కోచిగాడు వీడిక్కడున్నాడేంటి? మాస్టర్ ఆగండి. అతను ఎవరు? కళ్యాణానికి కర్త. మరి అమ్మాయి ఎవరు? పేటల మీద పార్ట్నర్. వాళ్ళిద్దరి చేతుల మీదుగానే సీతారాముడి కళ్యాణం జరగబోతోంది. అరే, పెళ్లి కూతురు పేరేంటన్నావు? సంధ్య బావా. వాళ్ళ అన్నయ్య లాయరా? ఎగ్జాక్ట్లీ, నీకే తెలుసు. ఆ తర్వాత చెప్తాను గానీ నువ్వు అర్జెంట్ గా నీ పరువు పాపారావు కలిసి ఇక్కడ రండి. ఏంటో బావా, ఆ చందు మీకెలా తెలుసు? ఏం లాడ్సని ఎలా తెలుసంటే ఏం చెప్పమంటారు మాస్టర్? ఓహో, నా బయోగ్రఫీ రాసుకుంటే సగం పేజీలు ఆ చందు గడివే ఉంటాయి. లక్షణంగా ఉన్న నా పెళ్ళాన్ని లేపుకెళ్ళాడు. వీళ్ళు పెళ్లి పెట్టి లెక్క ముందే వీళ్ళు పెళ్లి ఆపు చేయాలి. తప్పండి. శుభమాన్ కళ్యాణం చేసుకుంటుంటే ఈ పెళ్లి జరిగితే మా వాళ్ళ లైఫ్ నాశనం అయిపోతుందంటే అదే పాపం వస్తుందండి. ఆపకపోతే దారుణం అండి. విన్నాను. నమస్కారం కూర్చోండ్రా. మరీ నన్ను చూస్తే అంత గౌరవం ఏంద్రా? ఈ విషయం ప్రెసిడెంట్ గారితో చెప్తాను. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు నమస్కారం అండి. నమస్కారం. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అదిగో కనపడుతున్నాడే చందుగాడు, వాడు పెద్ద జాదు అండి. కరెక్టే. ఏంటి మీకు ముందే తెలుసా? ఇది కరెక్టే. అది కాదండి, నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు చెప్పేది కరెక్టే, నేను చెప్పేది కరెక్ట్. క్వశ్చన్ చేసినా కరెక్ట్ అంటారు, కామెంట్ చేసినా కరెక్ట్ అంటారు. మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్, నా సైడ్ నుంచి నేను కరెక్ట్. ఏమండి, మీరు చెప్పేది నాకు వినపడలేదు అనుకోండి, దాన్ని చెవుడు అంటారు. మీరు చెప్పేది మీకే వినపడలేదు అనుకోండి, దాన్ని పిచ్చి అంటారా? పిచ్చి వెధవా, పిచ్చి వెధవా, పిచ్చి వెధవా అని. ఇది కరెక్టే. పద్ధతి తక్కువ ఎదవా. ఏదైనా మాట్లాడాలంటే ఏసీ రూమ్ లో మాట్లాడాలి కానీ ఎండలోకి రప్పించడం ఏంటి? మా పరువేం కావాలి? పరువు పొయ్యిలో పెట్ట అవతల పెళ్లి పీటల మీద సంజయ్ కూర్చుంటుందిరా. అది ఆల్రెడీ తెలిసిందే, అది ఆచారం. అదేం ఆచారం రా? పక్కన చందుగాడు కూర్చుంటున్నాడు రా. దట్ ఈస్ ఆల్సో ఆచారం బావా. అయినా కోడల పక్కన వాడేవడో కూర్చోవడం ఏంట్రా? అబ్బా నాన్న, యూ డోంట్ నో. చందుకు ఆల్రెడీ పెళ్ళైపోయింది నాన్న. చందుకు ఆల్రెడీ పెళ్లైపోయింది సంజయ్తోనేరా. సంజయ్తోనేరా. నువ్వేదో కన్ఫ్యూజ్ అవుతున్నావు. మా గురువు గారికి ఫుల్ క్లారిటీ ఉంది. మీ గురువు అంటే ఆడేనా? ఆయనే ఆడేనని గురువు, ఆడేనని గురువు, ఆడేనని గురువు. మీకు పరువు కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పెళ్లి కావాలనుకుంటే వెళ్ళి కళ్యాణం ఆపండి. వెళ్ళండి. పదరా. వద్దు తాతయ్య,
నేను ఆ పీటల మీద కూర్చోలేను. ఐఎమ్ సారీ నానమ్మ, నేను మీకు అబద్ధం చెప్పాను. అల్లుడు, అబద్ధం ఇచ్చే ఆనందం కన్నా అది నిజం కాదని తెలిసినప్పుడు కలిగే బాధ చాలా ఎక్కువ మావయ్య. నన్ను క్షమించు నానమ్మ. సంధ్య నా భార్య కాదు. ఒకప్పుడు నా అవసరం కోసం సంధ్యకు అబద్ధం చెప్పి నా జీవితంలోకి తీసుకొచ్చాను. అది నిజం కాదని తెలియగానే సంధ్యను కోల్పోయాను. ఇప్పుడు ఈ అవసరం కోసం ఇంకో అబద్ధం చెప్పి మీ అందరినీ. సంధ్య, ఎక్కడి నుంచో వచ్చిన నువ్వే వీళ్ల గురించి ఇంత ఆలోచిస్తే నేనెంత ఆలోచించాలి? ఇప్పటికే నాన్నని కోల్పోయారనే బాధతో నానమ్మ 30 ఏళ్లు గడిపింది. ఇప్పుడు పీటల మీద కూర్చున్నది నా భార్య కాదని తెలిస్తే ఏమైపోతుందో అని భయంగా ఉంది. తాతయ్య, మనం నమ్మిన వాళ్లు మనని మోసం చేశారని తెలిస్తే క్షమించడానికి జీవితకాలం పట్టొచ్చు. కానీ నేను తప్పు చేశానన్న ఫీలింగ్ మర్చిపోవడానికి నాకు ఈ జీవితం సరిపోదు. ఐఎమ్ సారీ, ఐ కాంట్ డూ దిస్. మా ఆనందం కోసం ఊరందరి ముందు దోషిగా నిలబడడానికి సిద్ధమయ్యావు. నీ గురించి తప్పుగా ఎవరనుకుంటారు బాబు? నువ్వు చెప్పిన చందు ఇతనే నాన్నయ్య. మారిపోయాడని చెప్తే నీకు అర్థం కాదనే ఇక్కడికి తీసుకొచ్చాను. పెళ్ళంటే మనసుకి సంతోషాన్ని ఇవ్వాలి, జీవితానికి సేఫ్టీని ఇవ్వాలని చెప్పావు. చందుని వాళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే నీకు ఆ నమ్మకం రావట్లేదా? ద్వేషించే నన్నే చందు కన్విన్స్ చేయగలిగినప్పుడు ప్రేమించే నిన్నెందుకు కన్విన్స్ చేయలేనా అన్న నమ్మకంతో నేను ఇక్కడికి తీసుకొచ్చాను తప్ప సుబ్రహ్మణ్యాన్ని చేసుకోవడం నాకు ఇష్టం లేదన్నయ్య. సీతారాముల కళ్యాణం ఎప్పుడో జరిగిపోయింది. ప్రతి సంవత్సరం మనం చేసేది మన సంతోషం కోసం. ఇది కూడా అంతే. నా చెల్లెలు ఎప్పుడో ఈ కుటుంబంలో భాగమైపోయింది.